హాయ్ హలో మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం రీసెంట్గా రిలీజ్ అయిన టెడ్డీ మూవీ రివ్యూ గురించి. సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేస్తే మన సయేష సైగల్ ఒక కాలేజ్ ట్రిప్లో వెళ్తూ ఉంటుంది. సో సడన్గా ఒక యాక్సిడెంట్ మీట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల సయేష సైగల్కి చాలా అనుకోని సంఘటన జరుగుతుంది. సో అనుకోని సంఘటన ఏంటి, సయేష సైగల్ మనకి దయ్యంగా మారి టెడ్డీలోకి ఎందుకు వస్తుంది, వచ్చాక ఎవరిని కలుస్తుంది, తిరిగి తన శరీరంలోకి తను ఆత్మ నుంచి బాడీగా ట్రాన్స్ఫర్మ్ అయ్యి మనకి వస్తుందా లేదా అనేదే మూవీ స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మనం ఇలాంటి స్టోరీస్ చాలా మూవీస్లో చూసాము. ఎందుకంటే ప్రేమంట చూసుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. మనిషి బతికుండగానే శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చి వేరే దాంట్లో దూరడం అనేది మనం చాలా మూవీస్లో చూసాం. ఈవెన్ ట్యాక్సీ వాళ్ళ కూడా చూసుకుంటే మీరు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. సో విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాళ్ళ కానీ మనకి ఎందుకంటే ప్రేమంట కానీ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మూవీ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి స్పెషల్ గెస్ట్ టెడ్డీ ఉంటుంది. సో టెడ్డీ ఏం చేసింది, టెడ్డీ మన ఆర్యతో కలిసి ఏం మ్యాజిక్ వైబ్స్ క్రియేట్ చేసింది, సో ఆ టెడ్డీని యూజ్ చేసుకొని మనకి సినిమా అంతా ఎలా సాగింది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ చాలా చాలా మంచి స్టోరీ, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సెకండ్ మనకి ఒక కాన్సెప్ట్ ఏదో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఈ మూవీస్లో కామన్ ప్లాట్ అదే. సో ఆత్మ బయటకు వచ్చాక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని చాలా మంచి స్టోరీ డిజైన్ చేసుకున్నాం. సో స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసి మనకి స్టార్టింగే ఏదో తేడా జరుగుతుంది. మన హాస్పిటల్కి వచ్చిన కేసెస్ అన్నీ సమ్వేర్ డైవర్ట్ అవుతున్నాయి, అవి ఎటు డైవర్ట్ అవుతున్నాయి, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది చాలా నీట్గా ప్లాన్ చేసుకొని మనకి సినిమాలో ఏమాత్రం బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రన్ అవుతుంది. ఎప్పుడైతే మన టెడ్డీ ఆర్యాని మీట్ అవుతుందో మన హీరో సామాన్యుడు కాదు కాబట్టి అతను సకల కళా వల్లభుడు. సో అన్ని విద్యల్లో ఆరితేరి ఉంటాడు. అటు నుంచి కరాటే అయినా ఇటు నుంచి స్టాక్ మార్కెట్ అయినా అన్ని విద్యలు అతనికి వచ్చి ఉంటాయి. సో మన టెడ్డీ చూస్ చేసుకుంటుంది ఇతగాడే నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడు, సో ఇతని దగ్గర ఉంటేనే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చాలా ఇంటెలిజెంట్గా. సో మన హీరో తన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడు, తనని సమస్యల నుంచి ఎలా పరిష్కరించి బయటికి తీసుకొస్తాడు అనేది చూపిస్తూ ఇంటర్వెల్లో మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సో ఇంటర్వెల్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టెడ్డీని ఎటు పంపించేస్తున్నారు, మళ్ళీ టెడ్డీ మన ఆర్య దగ్గరికి కలుస్తుందా లేదా అనే ఒక ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ ఉంటుంది. సో ఇంటర్వెల్ తర్వాత మనకి ఫటాఫట్ కేసు ఇన్వెస్టిగేషన్ అవుతూ ఉంటుంది. సో మన ఆర్య దొరికిన చితకబాది కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు, క్లైమాక్స్లో ఏం జరుగుతుంది, ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటి, మన ఆర్యకి ఆ టెడ్డీకి మధ్య జరిగే అనుబంధం ఏంటి అనేది చాలా చాలా బాగా చూపించి చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో మనకి ఏమాత్రం బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. సో యాక్టింగ్ విషయానికి వస్తే మనం చెప్పక్కర్లేదు ఆర్య గారి యాక్టింగ్ గురించి. సో ఫెంటాస్టిక్ యాక్టర్, తన ఫిజిక్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ తన యాక్టింగ్ స్టైల్ కానీ సో ఒక యానిమే క్యారెక్టర్తో ఊహించుకొని చేయాల్సి వస్తుంది, కొన్ని సీన్స్ నిజంగా పెట్టి చేయాల్సి వస్తుంది. సో అంత ఈజీ కాదు. సో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. మన సయేష సైగల్ ఏంటంటే ఫస్ట్ వస్తుంది, సో యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత ఆమె ఆత్మ అయిపోతుంది, పడుకొని ఉండడమే లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్లో వస్తుంది. సో దాని తర్వాత మనకి సయేష సైగల్ క్యారెక్టర్ ఎక్కువగా కనిపించదు, బట్ మనకి టెడ్డీ క్యారెక్టర్లో ఉంటుంది కాబట్టి సయేష సైగల్ వినిపిస్తూ ఉంటుంది, బట్ ఆమె మనకి కనిపించదు. సో ఆమెకున్న క్యారెక్టర్ చాలా చాలా తక్కువ, బట్ ఉన్నంతలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనం నాని మూవీలో అక్కడ మనకి మూవీలో మనకి నానియే కనపడుతూ ఉంటాడు. సో ఈ మూవీలో కూడా టెడ్డీ మాట్లాడుతున్న మనకి సయేష సైగలే కనపడుతుంది. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఆమె నుంచి కూడా. సో ఆర్య సయేష సైగల్ కాకుండా మనకి తమిళ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చాలా బాగా చేశారు. కొన్ని టెడ్డీతో కామెడీ సీన్స్ చాలా బాగా పండాయి. సో మనకి మూవీ మొత్తం టెడ్డీ ఆర్య ఎమోషన్ చూపించుకుంటూ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూపించుకుంటూ లాస్ట్కి సయేష సైకిల్ వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ స్క్రీన్ ప్లే, స్టోరీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ మూవీలో కూడా కొన్ని సాంగ్స్ వస్తూ ఉంటే మన ఆర్య అండ్ టెడ్డీ ఫ్రెండ్షిప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ మనకి సినిమాలో అవుట్స్ ఫైట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆర్య దొరికిన ఒక చితకబాతునే ఉంటాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్రైన్ ఫైట్ కానీ సెకండ్ హాఫ్లో చాలా చాలా డిఫరెంట్ కంట్రీస్ చూపిస్తూ ఉంటారు. సో మన టెడ్డీని బాక్స్లో వేసి ప్యాకేజ్ చేసి తిప్పుతూనే ఉంటారు. ఏ కంట్రీస్ మన టెడ్డీ తిరిగింది అనేది మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోండి. సో సెకండ్ హాఫ్లో వచ్చే ఇంట్రెస్టింగ్ ఫైట్ సీన్స్ కానీ ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేస్తారు. మనకి ఫైట్స్ చూస్తున్నప్పుడల్లా మంచి ఆర్య అందరిని బాధతున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, టెడ్డీని కాపాడుతున్నప్పుడు. సో ఇవే కాకుండా విజువల్స్ చాలా 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 రిచ్ గ్రాండియర్ విజువల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్లో చూపించే సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో చూపించే సీన్స్ కానీ ఎక్కడ ఏమాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా రిచ్గా, ప్రతి ఒక్క విజువల్ చాలా క్లియర్గా క్రిస్టల్గా ఉంటుంది. అండ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే
ఎక్కడ బోర్ కొట్టనియరు. సో టెడ్డీ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్క్రీన్కి అతుక్కొని లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు చూస్తారు. సో క్లైమాక్స్ కూడా కొంచెం ఎందుకంటే ప్రేమంటలానే ఉంటుంది. ఎందుకంటే ప్రేమంటలో తమన్నా ఎలా అయితే చేసిన హార్డ్ వర్క్ అంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా రామ్ని ఇష్టపడుతుందో ఇందులో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ లాస్ట్కి ఆ టెడ్డీని చూసినప్పుడు మనకి సయేష సైగల్కి ఎటువంటి ఎమోషన్స్ ఉంటాయి మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోండి. సో నాకైతే వన్ వర్డ్లో చెప్పాలంటే టెడ్డీ మూవీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. టెడ్డీ మూవీ నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూస్తే ఈ మూవీని మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఇవాల్టి టెడ్డీ మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.